ప్రపంచం కూడా నమ్మదండి దాన్ని. ఇక పాకిస్తాన్తో ట్రంప్ ఆయిల్ డీల్ చేసుకున్నారు. పాకిస్తాన్లోని చమురు బావుల అభివృద్ధికి కృషి చేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఒక సెటరికల్గా భారత్ భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి చమురు కొంటుందేమో, కొనాల్సిన పరిస్థితి వస్తుందేమో ఒక రోజు అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. దీని మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ వాస్తవంగా అవి పాకిస్తాన్లో టెక్నికల్గా ఉన్నప్పటికీ బెలూచిస్తాన్లో ఉన్నాయి ఎక్కువ చమురు బావులు. బెలూచిస్తాన్ వాసులు చాలా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. మా ల్యాండ్లో ఉన్న బావుల్ని మీరు పాకిస్తాన్కి డీల్ కుదుర్చుకోవడం ఏంటి అని చెప్పేసి. సో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ భీకర పోరు జరుగుతోంది. మనకున్న సమాచారం మేరకు ఒక 10 మంది వరకు పాకిస్తాన్ జవాన్లు కూడా చనిపోయారు. సో చాలా సందర్భాల్లో బలూచిస్తాన్కి భారత్ సపోర్ట్గా నిలిచిన పరిస్థితి. సో ఇప్పుడు భారత్ ప్రతిస్పందన ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వీళ్ళందరూ క్వెట్టా మీద అటాక్ చేస్తున్నారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ విలవిలలాడిపోతుందని మనకు తెలుస్తుంది. అసలు 40% పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 40% టెరిటరీ, 40% భూభాగం ఒక బలూచిస్తాన్కి సంబంధించింది. అతిపెద్ద ప్రావిన్స్ కూడా, రాష్ట్రం కూడా. ఈ బలూచిస్తాన్ పీపుల్ దాన్ని ఒప్పుకోవడం లేదు. మేము స్వతంత్ర దేశం అని భారత పాకిస్తాన్ యుద్ధం సమయంలో వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం పాకిస్తాన్ ఆధీనం నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ప్రతిరోజు కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. నిన్నటే 10 మంది చనిపోయారు. అంతకుముందు ఒకేసారి 90 మంది చనిపోయారు. అంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ క్వెట్టా నుంచి గెంటి వేయబడింది. పెద్ద పెద్ద టౌన్స్ నుంచి గెంటి వేయబడింది. ఈ గ్వడార్ నుంచి చైనా కట్టిన పోర్ట్ అనేది పెద్ద పోర్టు బలూచిస్తాన్లో. అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ, చైనా ఆర్మీ కూడా ఉంది. వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎస్ అండి, మీరు ట్రైన్ హైజాక్ చేశారు. ఇప్పుడు మీరు అనేది ఒకటి ఏంటంటే, ఈ పాకిస్తాన్లో అతిపెద్ద ఆయిల్ గ్యాస్ దొరికే ప్రాంతం బలూచిస్తాన్. అసలు పాకిస్తాన్ లేకపోతే అసలు ఆయిల్ గ్యాస్ కూడా ఉండదు, అది కూడా ఉండదన్నమాట. ఈ బలూచిస్తాన్లో కొత్తగా ఆయిల్ కనిపెట్టారు. ఈ మధ్యన కొత్తగా ఆయిల్ బావులోడు దొరికినాయి. సుమారు 53 మిలియన్ బ్యారల్స్ ఉంటుందండి. అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు. ప్రపంచంలో మొత్తం 0.2%, అది 0.02% పాకిస్తాన్ దొరికిన ఆయిల్. కానీ బలూచిస్తాన్గా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆయిల్ బావుల్ని డెవలప్ చేస్తానంటూ కొత్తగా ఈయన వచ్చారు ట్రంప్. మళ్ళీ ఇదేది ప్రపంచం మొత్తం ఆయిల్లో 0.02%, చాలా తక్కువ. అది పాకిస్తాన్ అవసరాలకే సరిపోదు. దాన్ని మనకి ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి, ఏదో ఇండియాని ఏడిపించడానికి అని మాట్లాడుతున్నాడు ట్రంప్. ఇప్పుడు దాకా చైనా అక్కడ ఉంది గ్వాడార్లో, బలూచిస్తాన్లో చైనా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు అమెరికా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? చైనాని అక్కడ నుంచి వెళ్ళకూడదామని, చైనా ఆధిపత్యం ఉండకూడదు, ఇరాన్ పక్కన ఆయన ఉందామని, ఆయన స్వార్థంతో వస్తున్నాడు. కానీ ఇక్కడ బలూచిస్తాన్ ఆయిల్ బావుల్ని అమెరికా డెవలప్ చేస్తే మరి బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి పాకిస్తాన్ ఆర్మీకి అమెరికా సపోర్ట్ చేస్తాడు కదా. అంటే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా చేయడానికి ట్రంప్ అక్కడ దిగుతున్నాడు. దీంతో పాకిస్తాన్ ఆర్మీతో బలపడుతుంది, చైనాలాగా బలపడుతుంది. అది చైనాకి ఎగ్నెస్ట్గా పాకిస్తాన్లోకి వస్తున్నాడు అండి. ఇది జరిగేది. కానీ మరి ఇది భారత్కి వ్యతిరేకం కదా. పాకిస్తాన్లో ఆయిల్ బావులు డెవలప్ చేయడం భారత్కి వ్యతిరేకం. భారతదేశం కాస్త బలూచిస్తాన్కి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ అసలు స్వతంత్ర దేశం కుదరదన్నట్టు అమెరికా ట్రై చేస్తుంది. మనమేమో పాకిస్తాన్ ముక్కలు చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇదంతా అంటే అమెరికాకి, ఇండియాకి ఒక విప్లవం జరుగుతుంది బలూచిస్తాన్ వేదికగా. దీనికోసమే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, అక్కడ ప్రజలు ఇప్పుడు అమెరికాని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే అవసరమైతే మేము ట్రంప్ అయినా చంపుతాం, మా జోలికి వస్తే మా ఆయిల్ ఇది మాది, పాకిస్తాన్కి ఎందుకు ఇస్తావు, నువ్వు అక్కడ ఎందుకు డెవలప్ చేస్తావు, నువ్వెవడు ఎక్కడ రావడానికి, చైనానే తరం పోతున్నాం మేము గోడార్ పోర్ట్ నుంచి, నువ్వెవరు అని ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారండి. అంటే ఏంటంటే ట్రంప్కి అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ సిమ్మునితో సంబంధాలు పెట్టుకోవాలి, ఇండియాకి ఎగ్నెస్ట్గా పాకిస్తాన్ దువ్వాలి. ఇలాంటి చాలా డేంజరస్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఏంటి, ఇండియాతో ట్రేడ్ డీల్ లేదు, రష్యా ఆయిల్ ఆపలేకపోతున్నాం, ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం లేదు, ఎన్నో డిమాండ్లు పెడుతున్నాం, మోడీ దౌత్య విధానం చాలా కఠినంగా ఉంటుంది అని. ట్రేడ్ డీల్ ఒకటే లేదు, ఆంక్షలు వేయడమే కాదు, ఈ ఆంక్షలతో అంటే ఈ 25% టారిఫ్లు, రష్యా ఆయిల్ కోసం 10% వేసే అదనపు టారిఫ్లతో ట్రంప్ ఆగాడు. ఆయన ఇండియాకి ఎగ్నెస్ట్గా మళ్ళీ ఒకప్పుడు పాకిస్తాన్ దువ్వునట్టు మళ్ళీ దువ్వి ఇండియాకి ఎగ్నెస్ట్గా పంపబోతున్నాడు. ఇది బలూచిస్తాన్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. బలూచిస్తాన్లో ఆయిల్ డెవలప్ చేయడం అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఆయన సపోర్ట్ చేయబోతున్నాడు, ఆయుధాలు ఇవ్వబోతున్నాడు. ఇది భారతదేశానికి మంచిది కాదు. ఇప్పుడు మీరు అడిగినట్టు భారతదేశం ఎలా ప్రతిస్పందన ఉండాలంటే, భారతదేశం పరోక్షంగా ఇప్పుడు అజిత్ దోవల్ వీళ్ళు చెప్తూ ఉంటారు,
బలూచిస్తాన్ అనేది ముక్కలు అవ్వడవలసిందే, బలూచిస్తాన్ ముక్కలు అవ్వ తీరవలసిందే. వాళ్ళకి మనం పరోక్షంగా ఇవ్వాలి. ఇరాన్ కూడా వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు చైనా అమెరికాలు బలూచిస్తాన్ వేదికగా మేమని పోటీపడి పాకిస్తాన్ ఆర్మీని అదుపులో తీసుకోవడం, పాకిస్తాన్ ఆర్మీతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ఇది ఇండియాకి మంచిది కాదు. సో కొత్త గ్రేట్ గేమ్ అనేది ట్రంప్ మొదలు పెడుతున్నాడు. దీనికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒప్పుకోదు, ఇండియా ఒప్పుకోదు. బలూచిస్తాన్ పీపుల్ ఒప్పుకోకుండా ట్రంప్ అక్కడ ఏమీ చేయలేడు. ఎందుకంటే ఒక్కొప్పుడులాగా అక్కడ లేదు. పాకిస్తాన్ ఆర్మీయే విలవిల్లాడిపోతుంది. ప్రతిరోజు బాంబులు డజన్ల కొద్దీ చనిపోతున్నారు. ఇటు అమెరికా వచ్చి ఏం చేయగలిగిద్ది? సో స్వతంత్రోద్యమం కథ లేట్ అవుద్దే తప్పితే ఏమీ చేయలేరు. కాబట్టి చైనా అమెరికాల పోటీ ఈరోజు బలూచిస్తాన్లో జరుగుతుంది. బలూచిస్తాన్ పీపుల్ ఇండియాతో ఉన్నారు. బలూచిస్తాన్ పీపుల్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. బలూచిస్తాన్ పీపుల్కి ప్రపంచం సపోర్ట్ చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కువ టైము మానవ హక్కుల ఉల్లంఘన, పాకిస్తాన్ ఆర్మీ అక్కడ అటాకులు చేస్తే ప్రపంచం తక్కువ ఉండదు సోషల్ మీడియాలో. సో భారతదేశం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి బలూచిస్తాన్ పీపుల్కి పరోక్షంగానే చాలా జాగ్రత్తగా హెల్ప్ చేస్తూ, అటు రష్యా ద్వారా ఇరాన్ ద్వారా చేస్తూ బలూచిస్తాన్ స్వతంత్రోద్యమానికి భారతదేశం పాటుపడితే అది ట్రంప్కి ఇచ్చి బిగ్ షాక్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు.